నిజామాబాద్ రైతులు 2 దశాబ్దాల పోరాటం ఫలించిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని మొదటి నుండి డిమాండ్ వినిపిస్తుందన్నారు. జిల్లా ప్రజల డిమాండ్ మేరకు కేంద్రం పసుపు బోర్డు ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నామని తెలిపారు. పసుపు బోర్డు చైర్మన్ గా జిల్లా వ్యక్తిని నియమించడం మంచి పరిణామమన్న ఆయన బోర్డుకు ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రత్యేక నిధి కేటాయించాలని కోరారు. పసుపు బోర్డు ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వాన్ని పిలువలేదని కేవలం బీజేపీ ప్రోగ్రాం మాదిరిగా నిర్వహించారని విమర్శించారు జీవన్ రెడ్డి. పసుపు బోర్డు ఏర్పాటు చేసిన ప్రకటించింది. కానీ కేంద్రం ఎక్కడ ఏ విధంగా అనేది ఏదైతుందో ప్రకటింపు చేయబడలే. సరే, ఇప్పుడు ఏదైతుందో ఆ కేంద్రం నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి ప్రకటింప చేయటం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రైతాంగ విభాగంకి వెళ్ళి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాబడటంతోనే మిత్రుడు తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మాత్యులుగా ఫిబ్రవరి 24లో మన ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అట్లా వ్యవసాయ శాఖ మాత్రం దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అయ్యని నవంబర్ 24 పీయూష్ గోయల్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ పసుపు బోర్డు కేంద్రం ఏర్పాటు చేయడంలో తాత్సారం కావడంతో తెలంగాణ ప్రాంత రైతాంగంలో పసుపు రైతు ఆందోళన గురవుతున్నాడు. మీరు తక్షణమే ఈ కేంద్రం ఏదైతుందో నిజామాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో దానికి కావలసినటువంటి సౌకర్యాలు, మౌలిక వసతులన్నీ కల్పింపజేయడానికి సిద్ధంగా ఉందని చెప్పని వారు లెటర్